తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఓటర్ల నిర్ణయాన్ని బ్యాలెట్ బాక్సులో భద్రపరిచారు అధికారులు. ఈ నెల 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలోని 2981 వార్డుల్లో పోలింగ్ నిర్వహించగా అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. నాయకులు, యువత, వృద్ధులు, మహిళలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం ఎలక్షన్ కమిషన్ ఆశించిన స్థాయిలో నమోదైంది. గతసారి 72% నమోదు కాగా ఈసారి ఆ మార్క్ దాటింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో పోలింగ్ శాతం అత్యధికంగా 80% దాటింది. అత్యల్పంగా ఉమ్మడి రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఓటింగ్ శాతం నమోదైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలలో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అవి మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురు ఘటనల మధ్య పురపోరు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మందకోడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పుంజుకుంది. పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోలింగ్ పూర్తి కావడంతో 137 స్ట్రాంగ్ రూమ్లలో 16,031 బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద రెండంచెల పోలీసు బందోబస్తును పెట్టింది పోలీసు శాఖ. అదేవిధంగా ఈ నెల 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాలలో ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటల కల్లా మొదటి ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. మినిమం 10 వార్డులు, మాక్సిమం 60 వార్డులున్నాయి. కౌంటింగ్ విషయంలో ప్రతి వార్డుకు ఒక టేబుల్ ఏర్పాటు చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నెల 16వ తేదీన ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.